రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలతోటి అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి, 13,000 30,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చినందుక, లేకుంటే కొన్ని సంవత్సరాలుగా డీజిల్ మెకానిక్, పిట్టరు, వెల్డరు ఈ ఉన్నటువంటి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుక నేను రాజీనామా చేయాల్సింది విద్యాశాఖ మంత్రిగా అని అడుగుతున్నాడు. బరాబర్ నువ్వు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిందే, చేసి తీరాల్సిందని మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. 100 కారణాలు చెప్తున్నాం, రాసిపెట్టుకో. అయ్యా నువ్వు వాళ్ళకు ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో ఆ ప్రమోషన్స్ వాళ్ళకు చట్టబద్ధంగా రావాల్సినవి. నువ్వు కాదు, నీ తాత జాగీర్ కాదు, ఇంకొక ఆయన వచ్చినా నేను అడ్డం పడ్డా, 1000 మంది అడ్డం పడ్డా అవి రావాల్సినవి వస్తూనే ఉంటాయి. ఒకరికి ఈరోజు కూలికి పోయినామంటే అడ్డం మీద కూలికి సాయంత్రానికి కూలి ఇవ్వాల్సిందే. కూలి ఇవ్వకుంటే ఇంటి ముంగట తట్ట తీసుకొని వాని కూలికి తీసుకుపోయినాడు ఈ పలగొట్టొస్తాడు. ఇది వాడు జీతం చేయించుకున్నందుకు వానికి జీతం ఇవ్వాల్సిందే ప్రభుత్వం. జీతం చేయించుకునే క్రమంలో రావాల్సినటువంటి ప్రమోషన్లు దక్కాల్సిందే. అవి దక్కాల్సినవి కొంత దక్కకపోవడం వల్లనే కదా ఆ రోజు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చి నీకు ఓటేసింది. మీకు ఏమాత్రం బుద్ధి అనిపించట్లేదా? చట్టబద్ధంగా రావాల్సింది, ఎవరిని ప్రమేయం లేకుండా రావాల్సినవి కూడా మీరు ఇచ్చి ఈరోజు మేము ఇది ఇచ్చినామని చెప్పుకుంటేందుకు విద్యాశాఖ మంత్రిగా ఎందుకు నువ్వు రాజీనామా చేయాలంటే, నువ్వు విద్యాశాఖకు నువ్వు కేటాయించినటువంటి నిధులు ఎంత అవి నువ్వు పెట్టు, వైట్ పేపర్ రిలీజ్ చేయి. బడ్జెట్లో నువ్వు ఎంత కేటాయిస్తున్నావు, బడ్జెట్ ఎడ్యుకేషన్ రేషియో ఎంత, అలొకేషన్ ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత, యూజ్ చేసుకుంది ఎంత, నీ ప్రభుత్వం వేరే నిధులకు మళ్లించింది ఎంత, అది చెప్పు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు, బీదోడు ఉన్నాడు. ఇలా స్కూల్ ఎడ్యుకేషన్ కాడి నుంచి వద్దాం. స్కూళ్ళల్లో నువ్వు ఫీ స్ట్రక్చర్ను నిర్ణయించినావు, ఎక్కడ నిర్ణయించలేదు. ఎవరికి వచ్చినట్టు వానికి దోసుకొని పోరని చెప్తున్నావు. స్కూల్స్ ఈరోజు కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అయినా కానీ అవి సొసైటీల కింద, ట్రస్ట్ల కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. వాళ్ళు లోన్ తెచ్చుకునేది కూడా సొసైటీ కింద తెచ్చుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. ఫీ స్ట్రక్చర్ మీద ఎలాంటి నిబంధనలు లేవు. హై స్కూల్లోనైతే స్ట్రెంత్ మీద అసలు నిబంధనలు లేవు. వాడు ఒక్కడే ఒక 20 సెక్షన్లు పెట్టుకోవచ్చు ఒక క్లాస్కు. ఇంజనీరింగ్లోనన్నా స్ట్రెంత్ పెరగడం కొరకు అప్రూవల్ తెచ్చుకోవాలి. ఏఐసిటిఈ, జేఎన్టీయూ అప్రూవల్ ఉండాలి. ఈరోజు నువ్వు ఈ ఫీ స్ట్రక్చర్ నిర్ణయించకపోవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు ఒక ఎల్కేజీ యూకేజీకి లక్షలలో కడుతున్నారు. అందుకు నువ్వు రాజీనామా చేయాలని చెప్తున్నా. ఇలా విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఎన్ని రివ్యూలు చేసినావు, ఆ రివ్యూస్ అన్నీ కూడా ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% నిధులు వస్తాయి. ఆ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు 60% ఇచ్చినా నువ్వు కనీసం 3 దఫాలు ఇవ్వచ్చు. ఇవాళ నువ్వు 4 దఫాలు ఇస్తున్నావు ఫీజు రీఎంబర్స్మెంట్. 3 దఫాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు, లేదా 2 దఫాలు ఇవ్వచ్చు. 2 దఫాలు ఇచ్చిన కాలేజీలు నడుస్తాయి, పిల్లల్ని ఇబ్బందులు పెట్టరు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన టైంకి, సమయానికి మీ గవర్నమెంట్లో ఖాతాలలో వేస్తుంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు ఖాతాలలో వేయట్లేవని అడుగుతున్నాం. ఈ డబ్బులు ఎవరి ఖాతాలలోకి పోతున్నాయి? ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డల పైసలు నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్నావు, సప్లాన్ ఎక్కడ పోయింది అది చెప్పు. ఇక బీసీ బిడ్డల కాడికి వస్తాం. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మేము బీసీ రిజర్వేషన్లు చేసినాకనే ఇస్తామని చెప్తావు. మరి బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చి 60% నిధులను వాడుకుంటువి. మరి నీ స్టేట్ గవర్నమెంట్ నుంచి బీసీ బిడ్డలకు ఎందుకు నిధులు ఇవ్వట్లేమో అని అడుగుతున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా అటు బీజేపీ ఏమో 15,000 కోట్లు అంటుంది ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యమంత్రి ఏమో 8,000 కోట్లు అంటాడు. అసలు ఒక టాలీ లేదు కరెక్ట్గా. ఏంటి అంటే మీకున్నటువంటి అవగాహన కావచ్చు, ఇదంతా కావచ్చు, అసలు ఎప్పటి నుంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్లో ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2023దే కొంత పెండింగ్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి నిజాలు ఏంటి? నాకు ఎన్ని కోట్లు ఎంత పెండింగ్ అనేది నాకు అనవసరం. నువ్వు నాకు ఇవ్వాల్సింది సమయానికి ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు? నన్ను 3 పూటలు పస్తులో పెట్టి తెల్లారినాక నీకు 2 పూటలే పెడతా, నిన్ను ఒక పూట తిన్నావంటే నాకెందుకు? నన్ను పస్తులోడు వండబెట్టమంటున్నాడు. నువ్వు దేశానికి యువత కావాల్సిన ఎడ్యుకేషన్ రావాలి, నీకు సిగ్గు అనిపించట్లేదా అంట. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, నువ్వు గవర్నమెంట్ కాలేజీలు పెంచవు. ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో 84% ప్రొఫెసర్స్ ఖాళీగా ఉన్నారు. దాదాపు 1300 మంది ఉంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఎక్కడన్నా నువ్వు ఉపాధ్యాయులు నింపినావు, ప్రొఫెసర్లు నింపలే. అది చేయకపోతేవి. ఇక్కడ మరి ప్రైవేట్లలో నువ్వు ఫీజు ఇస్తున్నావు అంటే అది ఇవ్వకపోతేవి. మరి క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి పాఠాలు చెప్పేటోడు ఎక్కడి నుంచి చెప్తాడు? నీ దాంట్లో ఖాళీలు అయితే ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఖాళీలు కాకముందుకే నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటావు.
ఇగో ఎప్పుడు నవంబర్లో రావాలి నోటిఫికేషన్, మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండి వీళ్ళు క్యాండిడేట్లను ఎత్తుక్కుంటారు, ఎమ్మెల్సీ క్యాండిడేట్లను. మీకు సిగ్గు అనిపించట్లేదా, లజ్జ అనిపించట్లేదా అంటున్నాం ఈ రాజకీయ నాయకులకు. మాకెందుకు, ఎంత ఉన్నది, ఎన్ని కోట్లు ఉంటుంది, 100 కోట్లు ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది, ₹1,00,00,000 ఉంటుంది. బకాయి పెట్టమని మీకు ఎవడు అర్హత ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, అధికారం ఇచ్చిండు చెప్పురి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావట్లేవా? మనం మీ బీజేపీ వాళ్ళు 15 కోట్లేంది, ఈ 15 కోట్లేంది, 150 కోట్లేంది, 100 కోట్లేంది, 80 కోట్లేంది. నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రావాల్సినటువంటి 60% నిధులను ఇచ్చినాం. ఈ కాంగ్రెస్ దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా, ఇగోరి మా పేపర్ స్టేట్మెంటు మా నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి. ఈ డబ్బులను ఎక్కడ పెట్టినో రేవంత్ రెడ్డి సర్కార్ అని అడగడానికి మీకు దమ్ములు లేవు అంటున్నాం. ఉతికనో చిన్ని కోట్లు అన్ని కోట్లేంది, నేను నిన్నంటాను నువ్వు అన్నాను. ఈడ కోట్ల కాడ పంచాయతా? అసలు బకాయిలు ఎందుకుంటున్నాయి? మేము ఇచ్చిన నిధులు ఎటుపోతున్నాయి? మీరు ఓట్లప్పుడు ఎస్సీల కాంగ్రెస్ అంటే ఎస్సీలు ఎస్టీలదని చెప్పుకుంటారు, వాళ్ళ నిధులు ఎందుకు దోసుకు తింటున్నావు? 3 ఎకరాల భూమి వంటివి ఇవన్నీ ఎటుపోతున్నాయి అని అడగాలి కదా. ఇదంతా ఏంటంటే ఏ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. బరాబర్ చెప్తున్నాం, విద్య మీద ఏ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రొఫెసర్లను ఎందుకు నింపదు? గత ప్రభుత్వం బకాయిలు ఎందుకు పెట్టింది? ఈ ప్రభుత్వము వచ్చి నేను ఎమ్మట బకాయిల్ని తీరుస్తా, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి ఈయన ఏం చేసిండు? యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఒక్క పైస ఇచ్చిండా? ఇవ్వలే కదా. ఏది అలా జీవో ఇచ్చిండు, ఎడబెట్టుకోలే. ఎప్పుడు షర్టు పెడతాం, ఆ షర్టుకి ఎగిరేయకుంటే ఏం లాభం? మొద్దు షర్టును చూసుకొని, మోడు షర్టును చూసుకొని ఎన్ని రోజులు మనం మురుస్తాం చెప్పు. ఇప్పుడు అంతే ఉంది కదా జీవోలో జీవం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి అసలు? అన్న ఏం పరిస్థితి ఏందన్న? ఇంత దుర్మార్గం ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే. దుర్మార్గానికే దుర్మార్గులన్నా. కాంగ్రెస్ వాళ్ళంతా లత్కొరగాలు లేరు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు వీళ్ళు బీజేపీ మీద వ్యతిరేకంగా కొట్లాడి ఒక సైద్ధాంతికంగా కొట్లాడితే వచ్చే ఓట్లతో గెలిచే సిగ్గులేని దద్దమ్మలని చెప్తున్నాం. వీడు ఓడన్న కాంగ్రెస్ ఓడు కొట్లాడి ఓట్లు తెచ్చుకుంటాడా? ఆ బీజేపీకి ఆ సంఘ పరివార్కు 200 శాఖలు పనిచేస్తాయి. ఈ కాంగ్రెస్ వానికి ఏ శాఖలు పనిచేస్తాయి? ఉన్న ఎన్ఎస్ఏ పనిచేయదు, ఏది పనిచేయదు, యూత్ కాంగ్రెస్ పనిచేయదు, సేవాదలు పనిచేయదు, ఏది పనిచేయదు. ఇల్లోడు అల్ల కురుకుతాడు, అల్లోడు ఇళ్ళ కురుకుతాడు. వీళ్ళ పనిచేసేటోళ్ళు అంతా ఎవరు పనిచేస్తున్నారు? ఒక గరీబోడు పనిచేస్తున్నాడు, ఒక దళితుడు పనిచేస్తున్నాడు, ఒక ఆదివాసీ పనిచేస్తున్నాడు, ఒక బహుజనుడు పనిచేస్తున్నాడు. వీళ్ళేమో అర్బన్ నక్సలైట్లు అనిపించుకోవాలా, తన్నించుకోవాలా, కొట్టించుకోవాలా, కేసులు వేయించుకోవాలా, వీళ్ళు చచ్చిపోవాలా. వీళ్ళు చచ్చిపోయాక పాటల కాడికొచ్చి కాంగ్రెస్ సెంట్రిక్ అని మాట్లాడుతుంది. ఎన్నికలలో ఎవరికి ఇస్తున్నారు ఆ సీట్లు? మా డబ్బులు ఎవరికి ఇస్తున్నావు అని అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళను. ఎందుకు అడగొద్దు వీళ్ళను? ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. నోటిఫికేషన్ మొన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. వాళ్ళేమో 20,000 ఇవ్వండి అని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు 7,000 వేసినట్టున్నారు. సో అది కూడా చర్చ మీదకి వస్తుంది. కానీ గతంలో లేని దానికంటే ఎక్కువ మేము వేస్తూనే ఉన్నాం. సో మిగతా విడతల వారీగా మేము నోటిఫికేషన్లు వేస్తూనే ఉంటామని ప్రభుత్వం చెప్తుంది కదా. ఎన్ని వేసిండు? తెలంగాణ వచ్చిన కొత్తలనే 9,000 వేసిండు. దాని తర్వాత 2018లో 18,000 వేసిండు. 2023లో 16,000 వేసిండు. నీకున్నటువంటి క్యాడర్ ఎంత? 90,000, 70,000 పనిచేస్తుంది. ఇంకా 20,000 రావాలి. 20,000 నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? 20,000 ఖాళీలు ఉన్నాయి కదా. ChatGPTని అడిగిన ఇస్తుంది, క్లౌడ్ని అడిగిన డేటా ఇస్తుంది. తెలంగాణ పోలీసు శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ ఎంతంటే జెమినీని అడిగిన ఇస్తుంది. అంతా చెప్తున్నాయి. మరి ఈ ఖాళీలతోటి నువ్వు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతావు? ఏ విధంగా నడుపుతావు? ఏ విధంగా శాంతి భద్రతలను కాపాడుతావు? అయితే ఇక్కడ బోనాలు కాగానే అందరిని ఇక్కడ తీసుకొస్తావు. ఊళ్ళల్లో కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా మానభంగాలైనా ఏదైనా ఏది లేదు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఇది బీజేపీలకు నచ్చకపోని, ఇంకా సమాజాన్ని నచ్చకపోని. నక్సలైట్లు ఉన్నప్పుడు గంజాయి కంట్రోల్ ఉంది బ్రదర్. నక్సలైట్లు పోయిర్రా, ఈ గంజాయి విడితనం అయిపోయింది. ఈ గంజాయిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావట్లే. నా మండలానికి రా, పెన్బాడు మండలం, ఎంత గంజాయి పెడతారో. అక్కడ 10 చేలు మిరప తోటలు ఉంటాయి, అటు ఆంధ్రాకు దగ్గర విపరీతమైన గంజాయి. వీళ్ళు ఇక్కడ వస్తారు, అక్కడ ఊళ్ళో గంజాయిలు తాగుతారు, చస్తారు. ఈయన ఎడ్యుకేషన్ చక్కా పెడితే గంజాయికెళ్ళి ఎందుకు పోతారు పోరగాళ్ళు? చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు. ఫీజు రియంబర్స్మెంట్ ఈరాని ఆయన అంటే ఆయన ఒక జీవో తెచ్చిండు. మొత్తం ఫీజు అంట ఫస్టే కట్టాలంట. ఈయన ఇచ్చేసరికి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినా అనుకున్నాను. ఒకళ్ళు జాయిన్ అయ్యిండు, ఒక పిల్లగాడు జాయిన్ అయ్యిండు, 1,80,000 పెట్టి జాయిన్ అయ్యిండు ఒక ప్రైవేట్ కాలేజీలో. వాడు వడ్డీకి తీసుకొచ్చి ఇవాళ జాయిన్ అయ్యిండు. నువ్వు సంవత్సరం తర్వాతకి ఇస్తావు. ఊళ్ళల్లో ఎంత లేదన్నా ఎన్ని రూపాయలకి ఇస్తావు? 2 రూపాయల మిత్తికి ఇస్తాడు. నెలకు 2,000, లక్షకు 2,000, ఒక సంవత్సరానికి 24,000. ఆ 80,000కి ఎంత? ఆ 80,000కి 18,000 అవుతాయి. 24 18 42,000.
ఆ? ఈ 42,000 నువ్వు ఇచ్చేదానికి ఎంత అవుతుంది? మిత్తిలో సగం ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది మిత్తికి డబల్ ఇస్తున్నావు అంతే. మరి ఆ మిత్తోడు కట్టాలి. నువ్వు ఎడ్యుకేషన్ మీద చిత్తశుద్ధి ఉన్నవి నీకు అనిపించట్లే, బుద్ధి అనిపించట్లేదా? మొన్న అన్నావు కదా ఇంజనీరింగ్లు ఆ కనీసం వీళ్ళకు అవి ఒక లెటర్ తీసుకొని లెటర్ మీద 4 లైన్లు రాయలేరని చెప్తున్నావు. గతంలో కూడా అంటే ఓయూ విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళు కూలీల లెక్క అంటే బీర్లు తాగుతారు అది ఇది అని అన్నట్టున్నాడు. మొన్న కూడా ఒక కామెంట్ చేశారు. ఈయన అంతే. ఈయన అవకాశం కొరకు ఏంటంటే ఈయనది ఎట్లా ఉంటుందంటే ఒక సోషల్ మీడియా లైఫ్ కొరకు స్టేజ్ మీద కింద ఉన్నోళ్ళు, ఈయన స్టేజ్ మీద మాట్లాడుతాను కింద ఉన్నోళ్ళు వీళ్ళు లేచి కొట్టాలన్నట్టు చూస్తారు. వెనకటికి సినిమాలు తెర సినిమాలు రూపాయి సినిమాలు వేసినప్పుడు ఎన్ని తోలుబొమ్మలు ఆడేటప్పుడు కింద ఉండి విజిల్ లేచుడు ఓ ఓ అంటుంటే స్టేజ్ మీద ఉన్న హీరో పాత్రలు ఉన్నాడు, ఆశగాని పాత్రలు ఉన్నాడు, బట్టలు చింపుకొని ఎగేసి ఉరుకుతారు చూడు. అట్ట ఆయన అంటుంటే కింద కార్యకర్తలకు ఏమైనా బుద్ధి అనిపిస్తుందా? నీకు భాష ఏంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎట్ట మాట్లాడుతున్నావు? 3 సంవత్సరాలు అయింది, విద్యాశాఖ నా దగ్గర ఉంది, నేను ఏం మెజర్స్ తీసుకున్నా ఇదంటే నాకే తలుగుద్ది కదా అనే బుద్ధి లేదా నీకు? నీకు ఇంకా మెకానిజం ఎందుకు వచ్చినావు మన్ను? మరి నువ్వు 5 సంవత్సరాలు కానోని నువ్వు అప్పుడే చెప్పేది ఉంటుంది ఇంత డ్యామేజ్ ఉంది నేను చేయలేను అంటే మీరు నిన్ను గెలిపిపోదురు. మరి అప్పుడు పీకుడు కాలం లెక్క పొడింగి లెక్క అందరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు మాట్లాడారు? మేము ఇది చేస్తాం అది చేస్తాం తెలంగాణను ఉద్ధరిస్తాం అని చేస్తాం మొత్తం అయిపోతాయని ఎందుకు చెప్పారు? 3 ఏళ్ళల్లో నువ్వు చేసింది ఏంది? అలా 3 ఏళ్ళలో 3 లైన్లు రాయలేనోని తయారు చేసినవా? 3 లైన్లు రాయలేనోని 1 లైన్ రాసేటట్టు తయారు చేసినావు. నువ్వే చెప్పు. విద్యాశాఖ నీ దగ్గర ఉంది కదా. హైయర్ ఎడ్యుకేషన్ మీద నువ్వు చేసిన రివ్యూస్ ఏంది? ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఏంది? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ఏంది? నువ్వు ఇచ్చిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఏంది? విద్యాశాఖ గురించి నువ్వు కొట్లాడింది ఎంత? మరి నువ్వు కార్పొరేట్ నుంచి ఎంత అడుగుతున్నావు? సిఎస్ఆర్ ఫండ్స్ విద్యాశాఖకి ఎంత ఖర్చు పెట్టిస్తున్నావు? నీ పార్టీకి ఎంత ఉపయోగించుకుంటున్నావు? కంపెనీల మెడల మీద కత్తులు పెట్టి తెచ్చుకున్న డబ్బులను నీ పార్టీ కొరకు ఎంత ఉపయోగించుకున్నావు? నీ పార్టీ దళారులు ఎంత ఉపయోగించుకుంటారు? సమాజ శ్రేయస్సుకైనటువంటి విద్య గురించి ఎంత ఉపయోగిస్తున్నారు? హాస్పిటళ్ళ గురించి ఎంత ఉపయోగిస్తున్నారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఉట్టిగానే వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఇదన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి సోషల్ మీడియాలో. గతంలో విద్యార్థులు అంటే ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, మొత్తం తెలంగాణకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిరు, రోడ్లపైకి వచ్చిర్రు, నానా నిరసనలు చేసారు. కానీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం 70,000 వేసినామని చెప్తున్నారు. కానీ అంత స్థాయిలో మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కదా. ఎవరు కూడా అంటే వస్తున్నారు, రావట్లేదు అని చెప్పట్లేదు, కానీ వస్తున్నారు. కొంత తక్కువ అంటే కొంతమంది కావాలని చేస్తున్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఉసుగొలుపుతుంది, బీజేపీ పార్టీ ఉసుగొలుపుతుంది. నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నారు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా మరి ప్రభుత్వం చెప్తుంది. అవన్నీ బోకర్ మాటలు అని చెప్తా. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇవాళ ప్రతిపక్షం మాట్లాడలేనప్పుడు కాంగ్రెస్ వచ్చిన నెలకే మాట్లాడింది నిరుద్యోగులం. 2 సంవత్సరంన్నర కొట్లాడినాక ప్రతిపక్షాలు బయటకు వచ్చినాయి. ఈ రోజైనా ఏ ప్రతిపక్షం గట్టికి కొట్లాడుతుంది? నిరుద్యోగులే కదా. ఎన్ని రోజులు కొట్లాడతారు చెప్పు? రైతులకు ఏం కాక రైతుల కాడికి ఉరుకుతారు, మీరు ఉరుకుతారు, ఇంకొకరి కాడికి ఉరుకుతారు. మరి నిరుద్యోగుల కాడ ఒక నెల రోజులు ఒక్కొక్కడు ఒక షెడ్యూల్ వేసుకొని కొట్లాడవచ్చు కదా. నిరుద్యోగుల ఓట్ల ప్రతిపక్షం ఓనికి కావాలి. ఈ ప్రతిపక్షాలు కూడా ఎట్లున్నాయి, వీళ్ళు కాంగ్రెస్ వాని మీద కొట్లాడాలి, ఆ వ్యతిరేకత వస్తే ఆయన మీద పెరగాలి, వీళ్ళు ఇట్టనే కొట్లాడాలి, వాళ్ళకి అట్టనే కావాలి. అవన్నీ ఇక మేము వస్తాం, వాళ్ళకి ఇంత రంగు పూస్తాం, వాళ్ళు ఇంత కడుక్కునే లోపల ఎన్నికలు వస్తాయి. సచ్చినట్టు గది లేక మా కాడికి వస్తాడు. అసలు లేనప్పుడు అక్క మొగడు దిక్కుడు, అసలు లేని కాడ ఆంధ్రషెట్టు కల్పవృక్షం అన్నట్టు వాళ్ళు మన కాడికి వస్తారన్నట్టు ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇక అధికార పార్టీది ముచ్చట చెప్తే ఇలా ఎవడికి ఇది ఆవేదన లేదు. ఎవడు బీఆర్ఎస్ వాడు చెప్తూ వస్తున్నాడు, ఎవడు కాంగ్రెస్ బీజేపీ వాడు చెప్తూ వస్తున్నాడు. మీ కాంగ్రెస్ వాడు ఎవడేమి మాటలు మాట్లాడుతున్నారు? ఆ రోజు మాట్లాడినా ఈ రోజు చూసుకొని ఇది నివురు కప్పిన నిప్పు లెక్క ఉంటుంది. నిరుద్యోగులకు ఒక కన్క్లూజన్ వచ్చింది, వీడు ఎన్నికలప్పుడు ఇస్తాడు, ఏమి కాదు, ఏ ఎన్నికలప్పుడు మనం చూద్దాం అని అనుకున్నారు. ఇదే మాటలు వచ్చి ఇప్పుడు నేను ఏమనట్లేను, ఇంకొక సంవత్సరం మొరుగుతారు, ఇంకొక సంవత్సరం మొరగమన్రి, సంవత్సరం కూడా కాదు, డిసెంబర్లో మొరగమన్రి, 6 నెలల తర్వాత మొరగమన్రి. అలా ఇది ఆగస్టు కదా, కరెక్ట్ 5 నెలల తర్వాత వచ్చి మొరగమన్రి. ఎందుకంటే నవంబర్లో ఎమ్మెల్సీ నోటిఫికేషన్కి వస్తుంది, అప్లై చేసుకోమంటారు. తర్వాత మార్చిలో ఎన్నికలు ఉంటాయి, అప్పుడు వచ్చి మొరగమన్రి. ఈసారి కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచలూడగొట్టకుండా చూసి పెట్టుకోరి, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఖచ్చితంగా నిరుద్యోగులే పనిచేస్తారు. ఒక్కసారి నిరుద్యోగులారా మీరు ఆలోచించుకోరి.
ఇప్పుడు ఎట్ట ఉంది పరిస్థితి అంటే 5 ఏళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఆయన ఎత్తుగడ ఏంది, ఆయన అనునాయులతో ఆయన చర్చించేది ఏంది, రాజకీయ సలహాదారులతో ఆయన చర్చించేది ఏంది అనేది మీకు క్లియర్గా చెప్తున్నాం. 5 ఏళ్ళు అయింది, మనకు వ్యతిరేకత 10 ఏళ్ళ తర్వాత ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి, ప్రధానంగా ఒక 4 వర్గాల నుంచి రాలేదు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే, కాకపోతే వాళ్ళకి ఎన్నికలప్పుడు ఓటేస్తే కొంత తగ్గుద్ది. ఉన్నటువంటి వ్యతిరేకతను మనం కొద్దిగా వాడుకుందాం. తర్వాత ఉపాధ్యాయులకు అంత వ్యతిరేకత లేదు. 317 జీవోను అటో ఇటో చేసి లాస్ట్కి తీసుకొద్దాం. నెలకాలకు జీతాలు ఇస్తున్నాం, వాళ్ళకు ఒక పిఆర్సీ ఇచ్చి డిఏలు ఇచ్చేసి వాళ్ళు ఊకుంటారు. ఈ 2 సెక్షన్లు కీలకం. దాని తర్వాత రైతులు ఉన్నారు, రైతులకి ఏదైతే ఉందో 3 కార్లు బ్రహ్మాండంగా వేద్దాం, ఒక యూరియా కట్టలు లాస్ట్కి ఇచ్చేద్దాం, అయిపోతుంది. ఆడవాళ్లకు మనం ఏం చేద్దాం, ఒక 6 నెలల ముంగటి నుంచి నెలకు 2500 వేద్దాం, అయిపోతుంది. వ్యతిరేకత అనేది చాలా తగ్గుద్ది. ఈ అంతో కొంత వ్యతిరేకత ఉంటే నా కనుసన్నలలో నడిచేటటువంటి ఒక 3-4 పార్టీలు అయ్యే చీలుస్తాయి. చీల్చినాక మనకే ఎడ్జ్ వస్తుంది, ఖచ్చితంగా రెండోసారి మనం గెలుస్తాం. ఇంకా అందులో ఇంకొకటి ఏం కలిసి వస్తుంది, వీళ్ళకు డీలిమిటేషన్ కలిసి వస్తుంది. ఈయన బీజేపీ వాళ్ళతోటి ఉన్నాడు, నిష్కాంత్ దూబే చెప్పిండు. ఆయన మొన్న రాజీనామా చేసిన ఆయన ఉన్నాడు కదా, ధర్మేంద్ర ప్రధాన్ ఈయనకు దగ్గరే, అందరూ దగ్గరే. ఇక్కడ ఎవరు, ఈయన కొండ విశ్వేశ్వర రెడ్డి, రఘునందన్ రావు, బండి సంజయ్ అందరు దగ్గరే. వీళ్ళందరూ కాబట్టే గ్రూప్ 1 కేసును సంకనాకిచ్చిర్రు. ఇది ఎందుకు ముచ్చట చెప్తున్నానంటే, వీళ్ళందరూ దగ్గర కాబట్టి గుడ్డ బీజేపీ వాళ్ళ చేతిలో ఉంది, కత్తెర రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. డీలిమిటేషన్ ఎట్ట కావాలంట ఎద్దుచ్చబోసినట్టో, ఎద్దు తోక ఇట్లా విసిరినట్టో, గొర్రె పోయినట్టో, ఎట్ట పోతే అట్ట ఈయన కత్తెర పట్టుకుంటాడు, చీలుస్తాడు. ఎందుకు జానారెడ్డి పోయినసారి చీల్చాలి సాగర్ను, అట్టనే చీలుస్తారు. అది చేసి మనం గెలుద్దాం అనుకుంటున్నాడు. ఇంకా ఏంటంటే నిరుద్యోగులు పోయినసారి ఈ సెక్షన్లకు వెళ్ళి రైతుల నుంచి, మహిళల నుంచి, తర్వాత టీచర్స్ నుంచి, అంటే ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంప్లాయీస్, నాన్ గవర్నమెంటు, తర్వాత అనార్గనైజ్డ్ సెక్టార్లు ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఏకం చేశారు. ఈసారి ఆటలలో అంత లేదు, వీళ్ళ కాడ కూడా అంత ఉండదు. కాబట్టి ఈ వ్యతిరేకత కన్సాలిడేట్ కాదనుకుంటున్నాడు. మనం నిరుద్యోగులపైన, మన భుజస్కంధాలపైన ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కించింది మనమే, దింపాల్సిన బాధ్యత మన మీదకే వస్తుంది. మనం అత్యంత కీలకంగా ఉంటేనే ఈ వ్యతిరేకతను, మనం ఆయన అనుకున్నటువంటి వ్యతిరేకత చీల్తదన్న వ్యతిరేకతను పోగేసి కన్సాలిడేట్ చేసి కాంగ్రెస్ను ఒడగొట్టడానికి ఉన్నటువంటి దమ్ము నిరుద్యోగులకు. అందులో జెన్జీ ఎవరైతే ఉన్నారో 97 డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వాళ్ళకన్నా ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ ముంగట ఉన్నటువంటి మిలీనియల్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తారు. ఇలా ఢిల్లీలో జెన్జీ గెలిచిందంటే కేవలం మిలీనియన్స్ ఉండడం వల్లనే జరిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు ఉండడం వల్లనే జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక యంగ్ పైలట్ ఉంటే అతనికి అనుభవం ఉన్నటువంటి ఒక గూడ్స్ గార్డ్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిలీనియల్స్, జెన్జీలు కలిస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం కీలకం. ఈ రాజనీతిని గుర్తుపెట్టుకొని ముందుకు పోండి. ఎక్కువ కంగారు కావాల్సిన అవసరం లేదు. రేవంత్ సర్కారును బొందబెట్టడం నిరుద్యోగుల చేతిలోనే ఉంది.